జానకి నోరు విప్పలేదు కాబట్టి గుండు చేసి గాడిద ఎక్కించి మెడలో చెప్పుల మాల వేసి ఊరేగించాలి అని రఘురాం తీర్పు ఇస్తాడు. దాంతో జానకికి గుండు చేయటానికి ఇక నీళ్లు పోసి కత్తిని మంగళాయన రెడీగా పెట్టి ఉంటాడు. అప్పుడే వెంకట్రావు వచ్చి మొత్తం నిజం చెప్పటంతో అర్థమవుతోందా? ఇప్పటికైనా మా పెద్దమ్మ ఏ నేరం చేయలేదని మీరు ఇప్పటికైనా అంగీకరిస్తున్నారా అని ఆద్య అందరినీ నిలదీస్తూ ఉంటుంది. అవును, ఈ విషయం నాకు ముందే తెలుసు, కానీ నోరు విప్పితే ఏమవుతుందో అని మేము చెప్పలేదు అని పార్వతి అలివేలు చెప్తే, అవునన్నయ్య, నా కోసమే వదిన ఇదంతా చేసింది. నిజం చెప్తే ఎక్కడ మీరు నన్ను తిడతారో అని నేను కూడా నిజం చెప్పలేదు అని పద్మ కూడా చెప్పటంతో, అయితే ఇక జానకి గారు ఏ తప్పు చేయలేదు అని రామలక్ష్మి అంటుంది. అప్పుడే ప్రభాస్, ఆగండి ఆగండి, అసలు జానకి గారు ఏ తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. మరి గుళ్ళో నగలైతే మాయమైపోయాయి కదా, మరి ఈ నగల్నే దొంగతనం చేసి ఆవిడ అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఆ 25 లక్షలు కట్టిందా? మరి ఈవిడ దొంగతనం చేసినట్లే కదా, ఈవిడ దొంగతనం చేయటం లేదని మీరెలా చెప్తారు అని ప్రభాస్ అంటాడు. అవును కదా, మరి గుళ్ళో నగలు ఏమైపోయినట్లు అని రఘురాం కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు జానకి, నువ్వు ఆ రోజు రాత్రి గుడికి ఎందుకు వచ్చావు అని రఘురాం నిలదీయటంతో, ఆ రోజు జరిగిందేంటంటే నేను వివరంగా చెప్తానండి అని జానకి చెప్తూ ఉంటుంది. పట్నంలో ఉన్న సేటు దగ్గరికి వెళ్ళి నేను నగలని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువస్తుండగా ఒక దొంగ నా చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ని లాక్కు వెళ్ళిపోయాడు. ఆగండి ఆగండి అని ఎంత పిలుస్తున్నా కూడా ఆ దొంగ నా డబ్బుల మూటని లాక్కు వెళ్ళిపోయాడు. తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది అని జానకి చదువుతున్న లెటర్ని మనకి చూపిస్తూ ఉంటారు. నువ్వు అర్ధరాత్రి నేను చెప్పిన సమయానికి గుడి దగ్గరికి వచ్చేసేయి, అప్పుడు నీ డబ్బులు నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్ని జానకి చదివి ఆ చెప్పిన సమయం ప్రకారం అర్ధరాత్రి గుడి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఎవరో ఒకతను మాస్క్ పెట్టుకొని డబ్బులున్న బ్యాగుని జానకి చేతిలో పెట్టి ఉంటాడు. ఆ డబ్బులున్న బ్యాగుని తీసుకువెళ్తుంటే అదే సీసీటీవీ ఫుటేజ్లో ఇప్పుడు రామలక్ష్మి వాళ్ళందరూ చూసి ఉంటారు. నేను తీసుకువెళ్ళింది డబ్బుల బ్యాగు మాత్రమే, అమ్మవారి నగలు కాదు అని జానకి చెప్తుంది. మరి నగలు ఎవరు దొంగతనం చేసినట్లు, ఇదంతా ఎవరో కావాలనే పెద్దమ్మని ఇరికించటానికి ఇలా కుట్ర చేశారు అని ఆద్య చెప్తుంటే, అవును, జానకి గారిని ఇరికించటానికి ఎవరో కావాలనే నగల్ని కొట్టేసి ఇలా కుట్ర చేసి మరీ ఇరికించారు. వారం రోజుల్లోపల ఆ నగల్ని దొంగతనం చేసింది ఎవరు, జానకి గారిని ఇరికించింది ఎవరు, మొత్తం కూడా నేను కనిపెడతాను, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని రామలక్ష్మి ఛాలెంజ్ చేస్తుంది. దాంతో చారు, అయ్యో, ఇలా తెలిసిపోయిందేంటి, ఆ డబ్బులు దొంగతనం చేయించింది, ఆ లెటర్ రాయించింది, ఆ డబ్బుల బ్యాగు జానకికి ఇప్పించింది నేనేనని తెలుసుకుంటే ఇంకేమైనా ఉందా, ఎలా తప్పించుకోవాలని చారు టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఆద్య రామలక్ష్మి ఎలా కనిపెడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.